హాయ్, వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. మనం టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏ విధంగా మీ అప్రోచ్ ఉండాలి అనేది డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటుగా ప్రిలిమ్స్ మీద కాన్ఫిడెన్స్ ఉన్న అభ్యర్థులు మెయిన్స్ ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలన్నది తెలియజేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి డైలీ నేను మీకు ఈ విధంగా యాక్షన్ ప్లాన్ అని చెప్పి ప్రిలిమ్స్లో మీరు కవర్ చేయాల్సిన అంశాలు ఏంటి, వాటిని ఏ విధంగా మీరు అర్థం చేసుకొని ఇన్డెప్త్గా చదవాలి అనేది డైలీ పంపిస్తూ వస్తున్నాను. అదేవిధంగా ప్రిలిమ్స్ మీద కాన్ఫిడెన్స్ ఉన్న అభ్యర్థులు ఈ విధంగా మెయిన్స్కి సంబంధించి డైలీ 2 క్వశ్చన్స్ పంపిస్తున్నాను. దీనికి ఆన్సర్ రాసి పంపిస్తున్న అభ్యర్థులని కరెక్షన్ చేసి పంపించడం జరుగుతూ వస్తుంది. సో దీనికి ఆన్సర్ రాసేవాళ్ళు రాసుకోవచ్చు, తర్వాత నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో ప్రిలిమ్స్కి మాత్రం పూర్తి వర్క్ చేస్తున్న అభ్యర్థులు మాత్రం మీరు ఏదైతే చదువుతున్నారో అది చదువుతూ ఉండండి. దాంతోపాటు 1 గంట సమయము నేను ఇచ్చే ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటి మీద కాస్త ఫోకస్ చేస్తూ రండి. తద్వారా మీ యొక్క ఎఫిషియన్సీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు టీఎస్పీఎస్సికి సంబంధించి ఏమేమి డిస్కస్ చేస్తామన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. దానికన్నా ముందు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది. సో దీనికి సంబంధించి రిజల్ట్ 2-3 వారాల్లో రావటానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. జస్ట్ 2-3 వీక్స్ మొత్తం కరెక్షన్ అయినట్టు పేపర్స్ అన్నీ కూడా వాల్యుయేషన్ అయిపోయినాయి. బహుశా ఇంకొద్దిగా చూసుకొని 2-3 వారాల్లో రిజల్ట్స్ ఇవ్వటానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. వాళ్ళే చెప్పారు ఎగ్జామ్ అయిన తర్వాత 1 మంత్లో రిజల్ట్స్ ఇస్తామని. దాని ప్రకారమే నేను దీన్ని చెప్తున్నాను. అయితే ఇక్కడ ప్రిలిమ్స్ 1:50 తీస్తారా 1:100 తీస్తారా అనేది అభ్యర్థుల్లో సందేహం ఉన్నది. సో అభ్యర్థులందరూ కూడా 1:100 తీయండి అని కోరటం జరిగింది. బహుశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఆ విధంగానే తీసుకుంటుందని మనం భావిస్తాం. ఒకవేళ 1:50 కానీ తీస్తే కట్ ఆఫ్ అన్నది చాలా తగ్గిపోతుంది. 30 కన్నా తక్కువ వచ్చినా కానీ అవకాశం మాత్రం ఉంటుంది. సో అప్పుడే రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఏ అభ్యర్థి నేను ప్రిలిమ్స్ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని ఆ కన్ఫ్యూజన్లో ఉండద్దు. వాళ్ళ మెయిన్స్ వాళ్ళని ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి. 1:100 తీసి కట్ ఆఫ్ ఇంతకన్నా తగ్గితే చక్కటి అవకాశం ముందుకు వెళ్ళచ్చు. సో ఇంకా కొంతమంది అసలు 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సో తెలంగాణలో టీఎస్లో ఈ గ్రూప్ 2కి ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవేమి ఉండవు, చక్కగా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో అదేవిధంగా ఏపీపీఎస్సిలో కూడా ఈ గ్రూప్ 2కి ఒకటే ఎగ్జామ్ పెట్టేస్తే అది మెయిన్స్ రూపంలోనే ఒకటే ఎగ్జామ్ పెడితే సరిపోతుంది. అనవసరంగా ఈ ప్రిలిమ్స్ ఇవన్నీ పెట్టి అసలు అభ్యర్థి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయంలో నిరూపించుకోలేకపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తూ ఉన్నది. సో బహుశా ఈ రకంగా కూడా నిర్ణయం తీసుకుంటే సో అందరికీ ఒక వెసులుబాటు కల్పించినట్టు ఉంటుంది. సో త్వరలో ఏం జరుగుతుందన్నది చూద్దాం. సో ప్రిలిమ్స్ అసలు మొత్తానికే తీసేసి ఓన్లీ మెయిన్స్ ఒకటే కండక్ట్ చేస్తే అందరికీ హాయిగా ఉంటుంది. చక్కగా వాళ్ళు ఏదైతే మెరిట్ వచ్చిందో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, అది తెలిసిన ఇష్యూనే. కానీ మెయిన్స్ రాసామన్నా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశం మిగులుతుంది. సో అట్లీస్ట్ 1:100 అయినా కానీ తీయాలి. వాళ్ళు సిలబస్ని అస్సలు ఫాలో కాలేదు. ఎస్పెషల్లీ సోషాలజీకి సంబంధించి సిలబస్ని కంటెంట్ వాళ్ళు ఇచ్చిన దానికి అక్కడ వచ్చిన ప్రశ్నపత్రానికి సంబంధం లేదు. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా టూ మచ్ లెంతీ అయిపోయింది. అట్లా ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు, బట్ సో కన్సిడరేషన్ చేస్తే అందరికీ ఉపయోగం అనేది వాదన. చూద్దాం 2-3 వారాల్లో మంచి రిజల్ట్సే రావాలని మనం కోరుకుందాం. ఇక గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ఇటు టీఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇద్దరికి కామన్గా ఉపయోగపడేవి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ మండే నుంచి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి కూడా ఉపయోగపడే విధంగా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, పాలిటీ రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ని కూడా మనం కండక్ట్ చేస్తాం. ఇవి టీఎస్ గ్రూప్ 1కి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నవి, వాటితో పాటు ఈ అంశాలను కూడా తీసుకొని వెళ్తాం. సో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేస్తామో పరిశీలన చేద్దాం. సో ఆఫ్టర్ 350 years ఛత్రపతి శివాజీ టైగర్ క్లాస్ సెట్ ఫర్
ఇండియా రిటర్న్. సో ఈయన తెలిసిందే కదా, పులిగోరుని లాగా పెట్టుకొని యుద్ధం చేశాడు అనేసి. ఇది ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది, దానిని ఇండియా తీసుకొని వస్తున్నారు అన్నది ఇక్కడ అంశము. సో దీని మీద శివాజీకి సంబంధించి అంశాలను మనము పరిశీలన చేయాలి. సో ఇది ఏపీపీఎస్సి లేటెస్ట్ గ్రూప్ 2 క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్రిలిమ్ జరిగిన దాంట్లో ఇచ్చాడు, శివాజీ యొక్క అష్టప్రధానంలో సర్ ఈ నౌబత్ ఈ కింది ఏ పనితో అనువదించబడింది అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఇది అష్టప్రధానులు, ఇవన్నీ కూడా అష్టప్రధానులు. సో మామూలుగా అయితే మనము చెప్పుకునే పద్ధతిలో సేనాపతి, శివాజీ యొక్క సేనాపతి అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ హిందీ టర్మ్ కూడా ఇచ్చాడు, సర్ ఈ నౌబత్ అనేసేసి. సో ఈ రకంగా ప్రశ్నాపత్రం అన్నది కాస్త చేంజ్ అన్నది రూపుదాల్చుతున్నది. మనం మామూలుగా చెప్పేటప్పుడు శివాజీ ఒక మహారాష్ట్రకి సంబంధించి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి కాదు, ఆంధ్రాకి కూడా కాదు, మామూలుగా అది పెద్ద నేషనల్ లెవెల్ టాపిక్ కూడా కాదు అని జనరల్గా హిస్టోరియన్స్, రీజనల్ టాపిక్ అది. అక్కడ అష్టప్రధానులు అంటే మామూలుగా చెప్పుకునేటప్పుడు ఈ విధంగానే వెళ్ళటం జరుగుతుంది. సో ఆ విధంగా మనము ఇక్కడ పీష్వా ఏంటి, అమాత్య ఏంటి, మంత్రి ఏంటి, ఇవన్నీ కూడా సేనాపతి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాం. కానీ ఎగ్జామినర్ ఇక్కడ ఆన్లైన్ నుంచి ప్రశ్నలు రూపొందిస్తున్నాడు, ఆన్లైన్ నుంచి మెటీరియల్ తీసుకుంటున్నాడు. సో ఏదైతే మనం బుక్స్ అనుకుంటున్నామో ఆ బుక్స్ పరిమితి తగ్గిపోతూ వస్తుంది. బుక్స్ వేస్ట్ అని చెప్పట్లేదు నేను ఇక్కడ, ఆ బుక్స్ని దాటి బయటికి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఈ ప్రశ్న అడిగాడు. సాధారణంగా సేనాపతి అని చదువుకున్న వెళ్ళిన వాళ్ళు కొద్దిగా అవగాహన ఉంటే దీన్ని ఆన్సర్ చేసుకుంటూ ఉంటారు. లేని సందర్భంలో ఈ బిట్టు టఫ్ బిట్టే అవుతుంది. ఇంకొద్దిగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తే శివాజీ ఫస్ట్ పేష్వాగా ఈ క్రింది వారిలో ఎవరిని నియమించటం జరిగింది? ఏబిసిడి అని ఇస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది, త్రింబక్ పింగళే వాజ్ ద ఫస్ట్ పేష్వా అపాయింటెడ్ బై ది ఛత్రపతి శివాజీ. మనం శివాజీ అష్టప్రధానుల్లో పేష్వా పదవి ఉన్నదని, అది ప్రధానితో సమానమని ఇక్కడ అష్టప్రధానుల గురించి మామూలుగా చెప్పుకుంటూ వస్తాం. కానీ ఎగ్జామినర్ చూడండి, ఆన్లైన్లో ఇట్లా రిసోర్స్ వెతికి, నేను ఇది గూగుల్ నుంచి తీశాను. సో ఆన్లైన్లో ఇట్లా రిసోర్స్ వెతికి ప్రధాని, పేష్వా, అష్టప్రధానంలో ఇది చదివేశాం. మనం ఏమనుకుంటాం, చదివేశాం అయిపోయింది అనుకుంటున్నాం. ఇక కొద్దిగా ముందుకెళ్తున్నాడు. సో శివాజీ కాలంలో ఈ క్రింది వారిలో ఎవరు పేష్వాగా ఉన్నారు, లేదా 4 పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్. పేష్వాగా ఇతని పేరు ఇస్తాడు, మొజుమ్దార్ లేదా అమాత్యగా ఇక్కడ రామచంద్ర పంత్ అమాత్యని ఇస్తాడు, ఈ సేనాపతిగా ఇగో మోహితేని ఇవ్వటం జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ సేనాపతిగా. ఈ విధమైన అప్రోచ్ని కూడా తీసుకుంటున్నాడు ఎగ్జామినర్. సో ఆ కోణంలో ఈ విధంగా 100% ప్రిపరేషన్ అవ్వాలని ఎవరి వల్ల కాదు, కానీ అవుతున్న వరకు అయినా కానీ ఇట్లా వెళ్ళాలి. ఉదాహరణకి ఇక్కడ శివాజీ ఛత్రపతి టైగర్ క్లాన్ని తీసుకురావాలని అనుకున్నారు. టైగర్ క్లా అంటే ఇది పులిగోరు పెట్టుకున్న ఈ ఇన్స్ట్రుమెంటు. సాధారణంగా ఇది యుద్ధానికి సంబంధించింది. ఏ యుద్ధం? మామూలుగా 1659లో ఈయన అఫ్జల్ ఖాన్ని అటాక్ చేశాడని చదువుతాం, కానీ బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్ ఇన్ 1659 అన్నది వెరీ రేర్గా చూడటం జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్ ఎవరెవరి మధ్య జరిగింది అనే కోణంలో ఇక్కడ మనకు ప్రశ్న రావచ్చు. సో దానిని మరికొంతగా తీసుకొని వెళ్ళి, అది యుద్ధానికి సంబంధించింది కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంటు యుద్ధానికి సంబంధించిన మంత్రిని ఈయన ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కరెంట్ రిలేటెడ్గా ఆలోచించటం రావాలి అభ్యర్థులకి. సో ఇది ఒకటి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వీళ్ళు కాలిఫోర్నియాలో లిథియం రిసోర్స్ని కనుక్కున్నారు. ఇదంతా కూడా లిథియం రిసోర్సు. సో లిథియం రిసోర్స్కి సంబంధించి దాని ఒక క్యారెక్టరిస్టిక్స్, ఉపయోగం, భారతదేశంలో లిథియం రిసోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ విధంగా కూడా ప్రశ్న వస్తుంది. నెక్స్ట్, కోర్ ఇన్ఫ్లేషన్.
సో ఇది రీసెంట్ ఇష్యూ. ఇది ఈరోజు అంటే ఈరోజు ఎంత అండి, 13th అనుకుంటా, 13th మార్చ్. నాకు పెద్ద డేట్స్ ఐడియా ఉండవు, క్రాస్ చెక్ చేసుకోండి. 13th మార్చ్ ఈరోజు న్యూస్ పేపర్లో ఈ విధంగా రిటైల్ ఇన్ఫ్లేషన్ మీద కూడా ఇచ్చాడు. ఈ పారిశ్రామిక ఉత్పత్తిలో నెమ్మదించిందని ఇచ్చాడు. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇచ్చాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇచ్చాటం గతంలో జరిగిన దానికి. దీన్ని మరో సందర్భంలో కూడా వివరిస్తాను నేను మీకు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ గురించి మనము చదవటం జరుగుతుంది. సో అదేవిధంగా అంగోలా ఎగ్జిట్ ఫ్రమ్ ఓపెక్ కంట్రీస్. సో ఇన్స్టిట్యూషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఆ విధంగా కూడా ప్రశ్న రూపొందుతుంది. సో ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. ఇవి ఇప్పుడు మనము ఈ విధంగా స్టడీ చేయటం జరుగుతుంది. సో ఒకసారి బ్రీఫ్గా ఇది చూద్దాము. శివాజీ 1627 to 80, హైందవ ధర్మోద్ధారక, హైందవ పాద్షా అనేది ఇతని బిరుదులు. రాజ్యం పేరు స్వరాజ్యం. తల్లి జిజియాబాయి, తండ్రి షాజీ భోన్స్లే వంశం. ఇతను జన్మించింది శివనేరు దుర్గం. ఇతనికి సంరక్షకుడిగా దాదాజీ కొండదేవ్ ఉంటారు. ఇతని మత గురువు సమర్థ రామదాసు. ఇతని స్వరాజ్యం, ఇతని రాజధాని రాయగఢ్. ఇతని ఖడ్గం పేరు చంద్రహాస్. ఇతని గుర్రం పేరు కళ్యాణి. ఇతనికి పట్టాభిషేకం 1674లో జరిగింది. ఈయన దాదాజీ కొండదేవ్, ఈయన సంరక్షకుడిగా ఉన్నాడు. ఇది శివాజీ యొక్క టెరిటరీ. ఇది సమర్థ రామదాసు. మన మూవీస్లో కూడా ఇతన్ని రామదాస్ మూవీలో కూడా చూస్తాం. ఇక్కడ భద్రాచలం రామదాస్ కాదు, ఇది సమర్థ రామదాసు, మహారాష్ట్రకి సంబంధించింది. ఇతను భక్త తుకారాం. సో శివాజీ నిర్మించిన దుర్గాలు రాయగఢ్, ప్రతాప్గఢ్, మాల్వాన్. సో రీసెంట్గా శివాజీ నిర్మించిన కొన్ని కోటలు యునెస్కో లిస్టులోకి కూడా పంపించడం జరిగింది. ఆ కోణంలో కూడా శివాజీ ఈ దుర్గాలు అనేది ఇంపార్టెంట్. 1659లో అఫ్జల్ ఖాన్ని శివాజీ పులిగోలతోటి ఇగో ఇక్కడ చంపుతున్నాడు. సో ఇదే మనం ఇప్పుడు చెప్పిన ఈ పులిగోరు. దీన్ని బ్రిటిష్ వాళ్ళు విక్టోరియా మ్యూజియంలోకి తీసుకొని వెళ్ళారు. సో విక్టోరియా మ్యూజియంలో ఇది ఇప్పుడు ఉన్నది. సో శివాజీ యొక్క పట్టాభిషేకం జరిగి 350 years అయిందని చెప్పి దీనిని ఒక 3 సంవత్సరాల కాలానికి ఇండియాకి తీసుకొని వస్తున్నారు. సో ఆ కోణంలో ఇది ఇంపార్టెంట్ అయింది. సో 1663లో ఔరంగజేబు షైస్తా ఖాన్ని శివాజీని బంధించమని పంపించడం జరిగింది. 1665లో ఔరంగజేబు శివాజీపైకి రాజా జైసింగ్ని పంపిస్తాడు. సో మొఘల్స్ వెస్ శివాజీ వీళ్ళిద్దరి మధ్యలో ట్రీటీ జరుగుతుంది. ట్రీటీ ఆఫ్ పురందర్ 1665. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్కి చాలా సందర్భాల్లో అడిగాడు. సో శివాజీ దీని ప్రకారం తన 23 కోటని మొఘల్స్కి అప్పగించడం జరుగుతుంది. ఇది పురందర్ కోట. సో పురందర్ కోట ఇది పూణేలో ఉన్నది. ఇక్కడే శివాజీ అను ఈ జైసింగ్ కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, కూటమిలాగా ఏర్పడారు. ట్రీటీ ఆఫ్ పురందర్. శివాజీ తన కుమారుడు శంభాజీతో కలిసి 1666లో దర్శిస్తాడు ఔరంగజేబుని. సో ఆ సందర్భంలో ఔరంగజేబు ఇతన్ని బంధిస్తాడు. ఔరంగజేబు కూతురు జేబుర్ నిషా సహాయంతో ఇతను శివాజీ బయటపడతాడు. 67లో ఔరంగజేబు జస్వంత్ సింగ్ సలహాపై శివాజీకి రాజా బిరుదుని ఔరంగజేబు ప్రదానం చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ శివాజీ రిలేటెడ్, ఒకసారి చదవండి. సో 74లో రాయగఢ్లో శివాజీ పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడే ఇతను ఛత్రపతి బిరుదాన్ని ధరిస్తాడు. సో ఇతని పట్టాభిషేకానికి వచ్చిన బ్రిటిష్ ప్రతినిధి హెన్రీ ఆక్సెండన్. సో పరిపాలన రాజ్యము అంటే స్వరాజ్యము, దాన్ని రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా, పరగణాలుగా, తారఫ్లుగా, గ్రామాలుగా విభజన చేయటం జరుగుతుంది. రాజ్యానికి రాజు, రాష్ట్రానికి వైస్రాయ్, ప్రాంతాలకి హవాల్దార్, పరగణాలకి కమ్యూనీ విస్తార్, ఈ తరఫ్కి తరఫ్దార్, గ్రామానికి కులకర్ణి, నగరాలకి కోత్వాల్ అంటే పోలీస్. ఈ విధంగా పరిపాలన అనేది ఆయనది ఉంటుంది. ఇవి అష్టప్రధానులు 8 మంది. శివాజీ అష్టప్రధానుల్ని మాలిక్ అంబర్ యొక్క పరిపాలన నుంచి గ్రహించటం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు అడగటం జరిగింది. భూమి శిస్తు 1/3, చౌతా అంటే 1/4, సర్దేశ్ముఖి 1/10 శత్రురాజ్యాల నుంచి ఇది వసూలు చేయటం శివాజీ. సో ఇది అష్టప్రధానులకి సంబంధించింది. సో ఒక్కొక్క డిసిగ్నేషన్స్
వాటికి ఈ ఈ హిందీ పేర్లు ఏమున్నాయి అనేది కూడా చూసుకోండి. టైం బాగాలేనప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సాధారణంగా చదివేదానికి ఇతను బియాండ్ వెళ్తున్నారు ఎగ్జామినర్, కాస్త చూసుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వీళ్ళ పేర్లు కూడా అవకాశం ఉంటే గుర్తుపెట్టుకోండి. శివాజీ వారసులు షాజీబాయి అండ్ శివాజీ వీళ్ళిద్దరికి పుట్టినవాడు శంభాజీ. శివాజీ శౌర్యాబాయి వీళ్ళిద్దరికి పుట్టినవాడు రాజారాం. ఇద్దరు భార్యలు శివాజీకి. సో ఈ షాజీబాయికి పుట్టిన శంభాజీ 1689లో సంగమేశ్వర యుద్ధంలో ఔరంగజేబు శంభాజీని చంపేస్తాడు. సో అంతకుముందే శంభాజీకి యేసుబాయి తోటి వివాహం జరుగుతుంది. వీళ్ళకి పుట్టినవాడే సాహో. ఆ ప్రభాస్ మూవీ ఉందిగా సాహో, ఆ శంభాజీ యేసుబాయి కొడుకు అని గుర్తుపెట్టుకోండి. సో శివాజీ తర్వాత రాజైంది శంభాజీ 1680 నుంచి 89. 89లో సంగమేశ్వర యుద్ధంలో ఇతని శంభాజీని ఇక్కడ ఉన్నాడు కదా, ఇతన్ని చంపేస్తారు ఔరంగజేబు. సో ఇతని తర్వాత రాజారాం, ఇతను రాజారాం. సో ఈయన రాజ్యానికి రావటం జరుగుతుంది. సో శంభాజీ తర్వాత రాజ్యానికి 89 నుంచి 1707 వరకు రాజారాం ఉంటాడు. సో ఔరంగజేబు సేనాని జుల్ఫికర్ అలీ ఖాన్కి ఇతను భయపడి జింగి ఇక్కడికి పారిపోతాడు. ఎవరు? రాజారాం పారిపోతాడండి, ఇది వాస్తవం. సో అప్పుడు ఇతని భార్య తారాబాయి, ఈవిడ తారాబాయి, ఈవిడ రాజ్యపాలన చూసుకుంటుంది. సో ఔరంగజేబు 1707లో మరణిస్తాడు. సో ఔరంగజేబు మరణించిన తర్వాత సాహు జైలు నుంచి విడుదల చేయబడతాడు. సాహు మరియు తారాబాయి వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపట్టడం జరుగుతుంది. సాహు బాలాజీ విశ్వనాథ్ సహాయంతో అధికారం పొందుతాడు. శివాజీ వారసులు సతారా నుంచి వాళ్ళిగా పరిపాలన చేయటం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ శివాజీకి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు యాజ్ సూన్ అంత ఇవ్వటం జరిగింది షార్ట్లో. ఒకసారి మీ దగ్గర కూడా ఇంకేమైనా రిసోర్స్ ఉంటే ఇట్లాంటివి ఒకసారి ఫాలో అవ్వండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు ఈ కాలిఫోర్నియాలో ఈ సాల్టన్ సీ రీజియన్, ఇదంతా కూడా సాల్టన్ సీ రీజియన్, ఇక్కడ లిథియం రిసోర్స్ దాదాపు 18 టన్నుల లిథియం రిసోర్స్ ఉన్నట్టు అంచనా వేయటం జరిగింది. ఎక్కడ? సాల్టన్ సీ. ఏ ప్రాంతం? కాలిఫోర్నియాలో. సో ఇక్కడ ఇది కూడా చూడండి, ఇది కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంటే. ఇది డైరెక్ట్గా నేను అమెరికాది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వెబ్సైట్ నుంచి నేను ఇది కట్ చేసి ఇచ్చాను. ద సాల్టన్ సీ, ఇగో ఇక్కడ ఈ పేరు ఇంపార్టెంట్. నోన్ జియోథర్మల్ రిసోర్స్ ఏరియా KGRA has about 400 megawatt geothermal electricity generation capacity installed, and it is estimated to have potential for up to 2950 megawatts. ఇగో ఇక్కడ ఏర్పాటు చేశారు జియోథర్మల్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే 400 ప్రొడక్షన్లో ఉన్నది, దాని కెపాసిటీ ఇంత ఉంది. సో ఈ ప్రాంతంలోనే లిథియం రిసోర్స్ని కనుగొనటం జరిగింది. ఇవి కూడా ఇంపార్టెంట్. సో లిథియం అన్నది సిల్వర్ లాగా వైట్గా ఉండే మెటల్. ఇది అన్ని మెటల్ కన్నా చాలా తక్కువ డెన్సిటీ. డెన్సిటీ అంటే సాంద్రత, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ తక్కువగా ఉంటుంది. సో ఇది తక్కువ బరువు ఉంటుంది. హైడ్రోజన్, హీలియం, లిథియం ఇవన్నీ మనము పీరియాడిక్ టేబుల్లో చూస్తూ ఉంటాం. సో ఇది సహజంగా మనకు ప్రకృతిలో లభించదు. ఇప్పుడు కోల్ ఉన్నది, బొగ్గు, అది మనము సింగరేణి బొగ్గు గనులోకి వెళ్ళి అక్కడ తవ్వితే కొద్దిగా బొగ్గు అనేది మనకు లభిస్తూ వస్తుంది. అది న్యాచురల్గా లభించింది అంటాం సహజంగా. సో ఇది లిథియం సహజంగా అట్లా లభించదు, వేరే ఒక ఎలిమెంట్స్ తోటి ఇది కలిసి ఉంటుంది. సాధారణంగా ఇగ్నియస్ రాక్స్ తోటి కలిసి లిథియం అనేది ఉంటుంది. బొగ్గులాగా డైరెక్ట్గా దొరకదు, ఇగ్నియస్ రాక్స్ తోటి కలిసి ఉంటుంది. ఏదన్నా అడుగుతాడండి ఎగ్జామినర్. సో వీటిని ఎక్కువగా బ్యాటరీస్ రీఛార్జ్ చేయడానికి ఎక్కువగా వాడతారు. మనం ఉపయోగించే ఫోన్లలో కూడా
ఈ లిథియం బ్యాటరీస్ ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఈ లిథియం అన్నది చాలా ప్రధానమైనది అవుతుంది. లిథియం అబండెంట్గా ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఈజీగా వెళ్ళగలుగుతుంది. భారత్ ఈరోజు ఫేమ్ పాలసీ అని ఇన్ని రకాలుగా చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అంత ఫాస్ట్గా ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నాం? కారణం మన దగ్గర బ్యాటరీ లేకపోవటం. బ్యాటరీ తయారు చేయొచ్చండి కదండి, చేస్తాము, అందులో డౌట్ ఏమీ లేదు. బ్యాటరీ కావాల్సిన అన్ని మూలకాలు ఉన్నాయి కానీ లిథియం మన దగ్గర లేదు. సో లిథియం కానీ ఉంటే ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీని తయారు చేసి ఈజీగా వేగంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు షిఫ్ట్ అవ్వటానికి అవకాశం ఉన్నది. సో అట్లాంటి లిథియం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉందా అని ప్రపంచ దేశాలన్నీ పరిగెడుతున్నాయి. సో అది ఇక్కడ వరల్డ్ లార్జెస్ట్గా మనకు అమెరికాలో దొరికింది. ఆ కోణంలో ఇది ప్రశ్న రావచ్చు. ఇది కేవలం బ్యాటరీలు తయారు చేయడానికే కాదు, మనము హార్ట్కి సంబంధించి పేస్ మేకర్స్ తయారీ కానీ, క్లాక్స్లో కానీ, టాయ్స్ తయారు చేయటంలో కానీ వీటిల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. మనము అల్యూమినియము, మెగ్నీషియము ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మనం అంటే ఇక్కడ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని తీసుకోవాలి. కరెంట్ తీగలు కానీ ఇవన్నీ, లేదా విమానాలు తయారు చేయటము, ఇట్లా వివిధ డెవలప్మెంట్స్లో మనము ఈ మెటల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సో వీటి స్ట్రెంగ్త్ పెరగటం కోసం, బలం పెరగటం కోసం లిథియంని కలపటం జరుగుతూ వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. భారత్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో రేసి అనే జిల్లాలో సలాల్ హైమనా అనే ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఇక్కడ 18 మిలియన్ టన్నులు ఉన్నట్టు మనం చూసాం. సో ఇంచుమించు మన దగ్గర కూడా 6 మిలియన్ టన్స్, అంటే ఇక్కడ దాంతో పోలిస్తే 1/3 రిసోర్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఒక 3 months బిఫోర్ అనుకుంటండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ లిథియం నిక్షేపాలని తవ్వమని ఆక్షన్కి కూడా కంపెనీలని టెండర్స్ పిలిచింది. సో త్వరలో ఇక్కడ లిథియం నిక్షేపాలు తవ్వితే మనము ఇంకా ముందుకు వెళ్ళొచ్చు ఈవీ వెహికల్స్ తయారీలో. సో ఇక్కడ లిథియం నిక్షేపాలు కనుగొనటం వలన భారత్ 7th లార్జెస్ట్ లిథియం సోర్సు వరల్డ్లో కలిగి ఉన్నట్టు అయింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత లిథియం సోర్సు రాజస్థాన్లో అధికంగా ఉన్నాయి. దాని తర్వాత జార్ఖండ్లో కూడా కనుగొన్నారు. వరల్డ్ వైడ్గా లిథియం సోర్సు అత్యధికంగా ఫస్ట్ యుఎస్ఏలో ఉన్నాయి, తర్వాత చైనాలో ఉన్నాయి, తర్వాత ఆస్ట్రేలియా, 4th చిలీ, 5th అర్జెంటీనా, 6th కెనడా, 7th ఇండియా. సో లిథియం రిసోర్స్ పరంగా ఇండియా పొజిషన్ 7thలో ఉన్నది. సో దీని తర్వాత ఇదంతా లిథియం గురించి నేను ఇంత కథ చెప్పాను. మీరేం చేస్తారు అంటే, శివాజీ గురించి అయిపోయింది, లిథియం గురించి, అందులో భారత్ దాని గురించి నేను వివరించాను. ఇప్పుడు మీరు భారత్లో ఇనుము గురించి, ఐరన్ రిసోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఐరన్ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి, 2nd 5-year ప్లాన్, 3rd 5-year ప్లాన్, 4th 5-year ప్లాన్, ఐరన్ ప్లాంట్స్ ఒకటి చూడండి. బొగ్గు నిక్షేపాలు ఈ జార్ఖండ్ ఇవన్నీ కూడా చూడండి. యురేనియం నిక్షేపాలు చూడండి. భారత్లో ఎక్కడ ఉన్నాయి, వరల్డ్లో ఎక్కడ ఉన్నాయని గతంలో కూడా నేను చెప్పాను. అండ్ బంగారపు నిక్షేపాలు భారత్లో ఎక్కడున్నాయి, రాగి రాజస్థాను, ఇంకా అది కాకుండా ఎక్కడున్నాయి, వజ్రాలు. సో ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మన జియోగ్రఫీ క్లాస్లో ఉన్నాయి. నేను కూడా వివిధ సందర్భాల్లో చెప్పా. మీ కూడా సోర్స్ని బట్టి చదువుతూ రండి. ఈ మినరల్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో దాని తర్వాత ఇప్పుడు ద్రవ్యోల్బణం, మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేద్దాము. ధరల పెరుగుదలని మనం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. నేను ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి మన ఎకానమీ క్లాసులో ఇన్ఫ్లేషన్ అనే టాపిక్లో మొత్తం క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అదేవిధంగా మానిటరీ పాలసీ అని సపరేట్గా మానిటరీ పాలసీ కమిటీ, దానికి సంబంధించి మొత్తం ఈ ద్రవ్య విధానంలో క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ మెజర్స్ గురించి చెప్పాను. సో క్వాంటిటేటివ్లో బ్యాంక్ రేట్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, రెపో కానీ, రివర్స్ రెపో కానీ
ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఒకసారి అభ్యర్థులు అవన్నీ కూడా చూడండి. సో ఇవన్నీ చూస్తే మనకి ఎగ్జామ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్మాణము, దీని విధులు ఏంటి, ఎవరెవరు హెడ్గా ఉంటారు, ఇది కూడా అభ్యర్థులు చూడండి. దాంతోపాటు ఇన్ఫ్లేషను, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషను, ఇన్ఫ్లేషన్ వలన ఎఫెక్ట్ అవుతున్నది ఏంటి, అటువంటివన్నీ కూడా ఓసారి చూడండి. ఇక నేను బ్రీఫ్గా మేము టచ్ చేసుకుంటూ వెళ్దాం. సో ద్రవ్యోల్బణం 2 to 4 ఉంటే అది ఆర్థిక వ్యవస్థకి బలం ఉంటుంది. కోర్ ఇన్ఫ్లేషన్, సో ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉండే క్రూడ్ ఆయిల్, పెట్రోలు, ఫుడ్ వీటివి కాకుండా మిగిలిన వాటి ధరల్ని ఒక ఆధార ధర తీసుకొని లెక్కిస్తూ ఉంటే అక్కడ వచ్చేదానిని కోర్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు మనము ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఈరోజు 10 రూపాయలు ఉన్న కూరలు రేపు 20 రూపాయలు అవుతాయి. సో దాని తర్వాత 4 రూపాయలకు కూడా పడిపోతూ ఉంటాయి. వీటిలో వాలటిలిటీ, హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మనం ఈ ఫుడ్ ఐటమ్స్ని ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయటంలో తీసుకోము. తీసుకుంటే ఏమవుతుందండి, లెక్కలు తగ్గిపోతాయి. నేను ఉదాహరణకి ఇక్కడ 10 రూపాయలు ధర పెరిగిందని తీసుకోనా, 4 రూపాయలకి పడిపోయిందని ధర తీసుకోనా, 20 రూపాయలకి వెళ్ళిందని ధర తీసుకోనా. ఈరోజు 10 రూపాయలున్న ఏదో ఒక వెజిటేబుల్ రేపు అది 3 రూపాయలకి వెళ్ళచ్చు, 4 రోజుల తర్వాత అది 20 రూపాయలకి కూడా వెళ్ళచ్చు. సో నేను దీన్ని కరెక్ట్గా ఈ రేట్ అని తీసుకోవటం సాధ్యపడదు. సో అందుకని ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ని పక్కన పెడతాను. నెక్స్ట్ పెట్రోల్, ఇది వరల్డ్ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఓపెక్ కంట్రీస్ ప్రొడక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా ఎక్కువగా ప్రొడక్షన్ చేసి 1 బ్యారెల్ని తగ్గించి అమ్మారనుకోండి, ఆటోమేటిక్గా ధరలు తగ్గిపోతాయి. గవర్నమెంట్ తగ్గించినా తగ్గిపోయినా ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతాయి. అదే కాకుండా వాళ్ళు ధరలు పెంచారనుకోండి, ఇక్కడ మనకు కూడా ధరలు పెంచుకోవాల్సి వస్తుంది. ఆయిల్ ధరలు పెరిగితే దాని యొక్క ప్రభావము మొత్తం అన్ని రంగాల మీద కూడా పడిపోతూ ఉంటుంది. సో ఇది హై వాలటిలిటీ. సో ఈ కారణంగా ఈ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా ఇంధనాలకు సంబంధించి వాటిని కూడా తీసుకోము. ఈరోజు 1 లీటరు పెట్రోలు 120 రూపీస్ అనుకుందాం. రేపు సడన్గా ఆయిల్ ధరలు పడిపోయి ఇది 100 రూపీస్కి రావచ్చు. లేదా అమెరికా వాడు వెళ్ళి ఈ సిరియా మీదో ఎవడి మీదో దాడి చేస్తే 120 రూపాయల పెట్రోలు 150 రూపాయలకి కూడా వెళ్ళచ్చు. సో 120 తీసుకున్నా, 100 తీసుకున్నా, 115 తీసుకున్నా అంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఈ కారణంగా పెట్రోలు, ఫుడ్ ఇట్లాంటి ఇంధనానికి సంబంధించి, తినే వస్తువులకు సంబంధించి వీటిని మినహాయించి లెక్కించేదంతా కూడా కోర్ ఇన్ఫ్లేషన్. సాధారణంగా ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది యూరోపియన్ కంట్రీస్ యొక్క, యూరోపియన్ యూనియన్ వీళ్ళ యొక్క భావన. అక్కడ అవి దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళలో ఆదాయ వ్యత్యాసాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళు కోర్ ఇన్ఫ్లేషన్ లెక్కగట్టి దానికి అనుగుణంగా గవర్నమెంట్ మార్కెట్లోకి డబ్బు ఎక్కువ పంపాలా లేదా అని వాళ్ళు ఆలోచిస్తారు. పులిని చూసి నక్క వార్తలు పెట్టుకుందంటాం చూసారా, ఆ విధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే వీడు ఫాలో అయ్యాడు కదా, మనం ఎందుకు ఫాలో కాకూడదని మనము కూడా కోర్ ఇన్ఫ్లేషన్ని ఫాలో అవుతున్నాము ద్రవ్యోల్బణాన్ని లెక్కించడంలో. 2001 నుంచి కోర్ ఇన్ఫ్లేషన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, మనలాంటి దేశాలలో వినియోగం ఆధారంగా ధరల మధ్య ఘర్షణ అన్నది ఏర్పడుతుంది. మనం ఇంకా కన్జంప్షన్ సైడే ఉన్నాం. కన్జంప్షన్ తినటానికే 10 మందికి సరిపడా సప్లై మన దగ్గర ఉండట్లేదు. మనది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ, వాడిది అక్కడ కాదు, వాడి గ్రోత్ బేస్డ్ ఎకానమీ. నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే అవతలోడు 100 రూపాయలు సంపాదించాడు. వీడు 10 రూపాయల వాడు 100 రూపాయలకి వెళ్తాడు, ఈ 100 రూపాయల వాడు 1000 రూపాయలకి వెళ్తాడు. వాళ్ళు ఆ విధంగా కొట్టుకుంటూ పైకి వెళ్తాడు. ఘర్షణ అక్కడ అట్లా జరుగుతుంది. మన దగ్గర ఆ విధంగా ఉండదు. నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను, వేరే క్యాస్ట్ వాళ్ళకి కానీ వేరే ప్రాంతం వాళ్ళకి కానీ 5 రూపాయలే ఇచ్చాను. మన దగ్గర ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో ఉంటుంది ఎకానమీ. సరే, ఎనీవే వాడు తీసుకున్నాడు కాబట్టి మనం కూడా దాన్నే కోర్ ఇన్ఫ్లేషన్ని తీసుకొని లెక్కేయటం జరుగుతూ వస్తుంది. మరి దీనివల్ల లెక్కలు తప్పుతాయి కదండి అనే ఫీలింగ్ నీకు రావచ్చు. నీకు నాకు ఇద్దరికి ఫీలింగ్ వచ్చినంత మాత్రాన అక్కడేమీ ఒరగదు. సో ఎకానమీ దానిపైన అది చేసుకుపోతుంది. గవర్నమెంటు మేము ఇన్ఫ్లేషన్ తగ్గించాము అని వాళ్ళ డేటా వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళ
పొలిటికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తారు. దానికి దీనికి సంబంధం ఉంటుందా అండి? సంబంధం అంతా ఉంటుంది. దాన్ని అర్థం కావాలంటే ఇంకాస్త డెప్త్గా నీకు నాలెడ్జ్ కావాలి. సరే, ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాం, అది కూడా చెప్తాను ఏ విధంగా అన్నది. కోర్ ఇన్ఫ్లేషన్ తీసుకొని మనం వెళ్తున్నాం కదా. నెక్స్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అన్ని రకాల వస్తువుల ధరల్ని పరిగణలోకి తీసుకుంటూ వెళ్ళేదాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. భారత్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లెక్కించేటప్పుడు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని, సిపిఐని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లెక్కించేటప్పుడు కోర్ ఇన్ఫ్లేషన్ని తీసుకుంటాము. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకునేటప్పుడు కోర్ని, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అప్పుడు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని తీసుకుంటాం. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి 2 ఇండెక్స్ సూచికలు వాడతాం. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, 2 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వీటిల్లో ఉండే వెయిట్స్ ఏంటి, ఏవి వెయిట్స్ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, మొత్తం మన క్లాసులు ఉన్నాయి. ఒకసారి చదవండి, అభ్యర్థులకి మరీ చెప్తున్నాను. ఈ 2 కూడా డబ్ల్యూపీఐ అండ్ సిపిఐ. సిపిఐని పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. సో ఊర్జిత్ పటేల్ కమిటీ 2013 సూచనల మేరకు 2016లో మానిటరీ పాలసీ కమిటీ నిర్మాణం జరిగింది. సో దీనికి చైర్మన్ 2 ఆర్బీఐ నుంచి సభ్యులు ఉంటారు, ఒక 3 గవర్నమెంట్ నుంచి ఉంటారు. మొత్తం 6 సభ్యులతోటి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేయటం జరుగుతుంది. 6 మెంబర్ కమిటీ ఆర్బీఐ యాక్ట్ 1934 అమెండ్మెంట్ చేసి ఫైనాన్స్ యాక్ట్ 2016 ద్వారా మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది మానిటరీ పాలసీ ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ వస్తుంది. సో ఇప్పుడు ద్రవ్య విధానం అంటే నేను చెప్పాను. సో బ్యాంక్ రేట్, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్, రెపో రేట్, ఇవన్నీ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో మార్కెట్లో ద్రవ్యాన్ని ఎక్కువగా పంపించాలా వద్దా అని నిర్ణయించేది ద్రవ్య విధానం. ఇప్పుడు పెద్ద ఇండస్ట్రియల్స్ ఉన్నారు. మీరు పెద్ద ఇండస్ట్రీ పెడదాం అనుకున్నారు, 1000 కోట్ల అవసరం పడ్డాయి. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు ఉన్నాడు, మరి వీడు మీకు లోన్ ఇవ్వాలి అంటే ఈ బ్యాంక్ వాడికి డబ్బులు కావాలి, వీడికి కూడా డబ్బులు కావాలి కదా. మనం సేవింగ్ చేసిన డబ్బులే వీడి దగ్గర ఉంటాయి. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఓకే ద్రవ్య విధానాన్ని నేను కొద్దిగా సడలిస్తున్నా, అంటే లూజ్ చేస్తున్నా, రెపో రేట్లు తగ్గించడం పెంచడం చేస్తున్నా, తద్వారా నీకు ఒక 5,000 కోట్లు సప్లై జరుగుతుందని చెప్పటం జరుగుతుంది. సో హెచ్డిఎఫ్సికి 5,000 కోట్లు ₹1 ఇంట్రెస్ట్ తోటి లభిస్తున్నప్పుడు హెచ్డిఎఫ్సి మీకు లోనుని ₹1.5కో ఎంతకో ఇవ్వటం జరుగుతుంది. సో మార్కెట్లో డబ్బులు ఎక్కువగా కావాలి అన్నప్పుడు ఆర్బీఐ లిబరల్ మానిటరీ పాలసీ విధానాన్ని ఫాలో అవుతూ వస్తుంది. సో ఇక్కడ నేను 1000 కోట్లతో ఇండస్ట్రీ పెట్టడం వలన ఉపాధి పెరుగుతుంది, వస్తు ఉత్పత్తి పెరుగుతుంది, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. సో ఈ ద్రవ్య విధానాన్ని చేయాలి అంటే ఆర్బీఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దానిని ఆధారం చేసుకొని వెళ్తుంది. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కోర్ ఇన్ఫ్లేషన్ని తీసుకుంటుంది. సో ఇప్పుడు కోర్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నది కాబట్టి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, వాలటైల్ ఐటమ్స్ రావు. అవి కాకుండా వస్తుంది. ఫుడ్ ఐటమ్స్ అండ్ వాలటైల్ ఐటమ్స్ తీసుకుంటే సాధారణంగా ఇన్ఫ్లేషన్ అన్నది, ఇక్కడ ఇన్ఫ్లేషన్ చూడండి 5.1% ఉన్నది. 5.1% ఉంది. సో గ్రామాల్లో చూస్తే 5.3 ఉన్నది, పట్టణాల్లో చూస్తే 4.7 ఉన్నది సగటున. అదే ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కూడా నేను కన్సిడర్ చేస్తే ఇది 6%కి వెళ్తుంది, ఇది కూడా దాదాపు 5.8%కి వెళ్తుంది. సో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అధికంగా ఉందని చెప్పి ఆర్బీఐ హెచ్డిఎఫ్సికి డబ్బులు ఇవ్వదు. హెచ్డిఎఫ్సికి డబ్బులు ఇవ్వకపోతే పరిశ్రమలకి కానీ ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ డబ్బులు బయటికి రావు. ఇదంతా ఎందుకు ఏర్పడింది? ఇక్కడ ఇన్ఫ్లేషన్ నేను ఫుడ్ ఐటమ్స్ తీసుకోవటం వలన. అందుకని గవర్నమెంట్ ఏమంటుంది, ఫుడ్ ఐటమ్స్ పక్కన పడే, ఇవి తీసుకుంటే పిచ్చెక్కిపోతున్నది నీకు, అందుకే ఇవి కాకుండా లెక్కేయి, ఇవి లెక్కేయటం వలన మార్కెట్లోకి డబ్బులు వెళ్తాయని చెప్తున్నది.
తద్వారా ఇక నీ ఇష్టం, నీకు కావాల్సిన ఇండస్ట్రీ వాడికి పంపించుకోవచ్చు. ఆ ఇండస్ట్రీ వాడి బ్యాంకుకి కట్టినా కట్టకపోయినా నీకు ఏ సంబంధం ఉండదు. వాడు విజయ్ మాల్వియా అవ్వచ్చు, లీలత్ మోడీ కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఇక అది వేరు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. సో ఇంత ఉంటుంది దీని వెనకాల కథ. సో మీకు మాత్రం ద్రవ్యోల్బణము, దాని యొక్క టైప్స్ ఆఫ్ ద్రవ్యోల్బణము, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, దాని యొక్క సూచికలు, దాని యొక్క వెయిటేజ్, హెడ్లైన్ అంటే ఏంటి, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇందులో ఏవేవి వస్తాయి, ఏవేవి రావు, వాటి వెయిటేజెస్ ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, దాని నిర్మాణం ఏంటి, మానిటరీ పాలసీ యొక్క లక్ష్యము 6% లోపే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఏం తీసుకుంటున్నది, మానిటరీ పాలసీ విధానంలో క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఏమున్నాయి, చాలు. నెక్స్ట్ అంగోలా, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని, ఓపెక్ అని మనకు 1960లో సెప్టెంబర్ 14 నాడు ఒక 5 దేశాలు, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా, ఈ 5 కంట్రీస్తో కలిసి ఏర్పాటు చేయటం జరిగింది. ఇవి పెట్రోలియం ప్రొడ్యూసింగ్ కంట్రీస్. తర్వాత వీటి సంఖ్య 12కి పెరిగింది, తర్వాత 13 కూడా అవ్వటం జరిగింది. సో ఈ 13 అంగోలా అనే ఒక కంట్రీ కూడా వచ్చి చేరింది. ఆఫ్రికా కంట్రీ ఇది అంగోలా. ఇది 2007లో చేరింది. కానీ ఈ ఓపెక్ కంట్రీలో నువ్వు ఒక బ్యారెల్కి ధరని $200 ఫిక్స్ చెయ్యి, లేదా $300 ఫిక్స్ చెయ్యి, ఈ విధంగా ప్రైస్ ఫిక్సేషన్ చేయటం, ప్రొడక్షన్ మీద లిమిటేషన్స్ పెట్టడం, ఒకసారి ఎక్కువ ప్రొడక్షన్ చేయమంటారు, ఒకసారి తక్కువ ప్రొడక్షన్ చేయమంటారు. ఇలా ఓపెక్ అనేవాడు వీడి మీద పెత్తనం చేస్తున్నాడని చెప్పి నేను ఇక ఉండను ఈ ఓపెక్లో అని ఓపెక్ నుంచి బయటికి వచ్చింది. సో ఓపెక్ నుంచి బయటకు వచ్చిన కంట్రీ ఏది అంటే అంగోలా. ఓపెక్ హెడ్ క్వార్టర్ ఆస్ట్రియా వియన్నాలో ఉన్నది. సో ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో దీనిని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. రేపు మరికొన్ని అంశాలతోటి మీట్ అవుతాను. నేను చెప్పిన విధానంలో చక్కగా చదువుతూ ఉండండి. సో మంచిగా ఈజీగా అన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.